ఏందయ్యా బల్బు నా మాదిరిగా చూస్తా ఉండవా? ఇది రేత్రి అంతా ఎలిగినది. అయ్యో నాకు తెలియకుండా యాడయ్యా ఎలిగిందా? అమ్మ కడుపు మారా, అది కాదే నేను అనేది బల్బు. అయ్యో అది ఎలగలేదయ్యా. పూజారే కోయ్ కోయ్ పూజా బామరే చందమామ కోయ్ 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 కోయ్. బల్బు నా మాదిరిగా చూస్తా ఉండవా? ఇది రేత్రి అంతా ఎలిగినది. అయ్యో నాకు తెలియకుండా యాడయ్యా ఎలిగిందా? అమ్మ కడుపు మారా, అది కాదే నేను అనేది బల్బు. అయ్యో అది ఎలగలేదయ్యా. సరిగానా ముందు కొట్టు. మందు కొట్టన్నా? నా ఉన్న గడికి మందు లేదంటే కన్నగడికి ఎడికెళ్ళి కొట్టేదే దాదా. అమ్మ మా తెలంగాణ దాన్ని చేసుకున్న అయిపో ఈ బాధ్యతో చచ్చిపోతా నా సాగు. వీళ్ళందరూ నన్ను ఏమో ఏమంటారు. పూజారే కోయ్ కోయ్ పూజా బామరే చందమామ కోయ్ 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 కోయ్. మొన్ననే కదయ్యా మనం గుడికి పోయి మొక్కుని వచ్చి కోడి కోసిందా. కోసిన కోడంతా దబర్లు అట్లా ఉన్నది. మొక్కుందంతా. వస్తే నువ్వు చెప్పినట్టు ముక్కలన్నీ ముక్కుట్లో ములుగుతా ఉంటాయి, కానీ ఆ ముక్కలు అదకొచ్చినప్పుడల్లా నాకు నాలుకలో నీళ్లు ఊరుతా ఉంటాయి. మా గురువుగారు కోయ్ కోయ్ కోని కోయ్ ఆయన కన్ను మూసుకుంటారు, కళ్ళకచ్చి కోయ్ కోయ్ కోని కోయ్ అనుకోద్ది నా పనం అంతా అల్లల్లాడుతుంది. అందుకే ఇగో ఆ ముక్కుట్లో ముక్కలన్నీ మురిగినా కానీ అన్నిటి కడిగి అదే ఆకిట్లా మన ఆకిట్లా ఆరబెట్టి మళ్ళీ తింటా. కోయ్ కోయ్ ఏ కోని కోయ్ ఏ కోయ్ కోయ్ ఏ కోని కోయ్. ముక్కలన్నీ తినకపోవాలా? అప్పుడు చెప్తాను సంగతి. ఓకే నీ దబర్లే కాదే బదట్ల దించిపోయినా కూడా మొత్తం తింటా. నా దగ్గర సుప్పు ఉందనుకో నీ ముక్కలు నా ముక్కు కూడా అట్లుంటది, మళ్ళా తగ్గేదేలే. సరిగా ముక్కు సల్లగుండా మొన్ననే కాలువలోకి పోయా చేపలు తెచ్చేసి ఆకిట్లంతా ఎండబెట్టేసిన ముక్కాలు వేసుకుందామంటే కొంపు వాడుతుందయ్యా. చూసిన భీమన్న మీ అది ఏమంటుందో ఆంధ్ర అదినే ఆకిట్లా వాసన వస్తుందట. తినుగోళ్ళు అన్నాక కప్పు వాసన, అదే చేపల వాసన. గౌన్లోళ్ళు అన్నాక కళ్ళు వాసన, సాకలోళ్ళు అన్నాక పుసు వాసన. బాధ భీమన్న దీనికి కౌసంట పడది, అందుకే అలిగిండు. సరే నీకు రాంగ గడ్డి కోసుకొస్తా, పాపతో ఆడుకో. వెళ్ళి పెట్టకు కొన్ని పాలి దాంట్లో దావే. గొడవలు ఇప్పుడెందుక గైటి నీకు జుట్టు పెరిగినట్టు పెరిగి గైటి. గొడవలు ఇప్పుడెందుకట? గొడవలు తెచ్చి గడ్డి పోయిపోతే నా మూటి
ముడ్డే కోస్తానా గడ్డే కోస్తానని. వచ్చే ముట్టి కొడలు పట్టి నువ్వు కొత్తవు మీ చెల్లె కొత్తవు చూస్తాం. నువ్వు వస్తున్నావు అనుకో చెమట రాలిపోద్దే. చూస్తే రానోళ్ళ దీనికి సక్క తెలంగాణ భాష రాక చెమట రాలుతుంది అంటుంది. సెంటి రాలుతుంది అనాలి. ఇంకా నయం చెమట రాలుతుంది అంటే తీసుకొచ్చినట్టు ఆయన తీసుకొచ్చింది. మీ మొగళ్ళకు ఆడోళ్ళు ఇంట్లుంటే కళ్ళన్నీ ఊరువాయి కదా. ఎందుకే ఇంట్లో పని అంటే ఎగిరంగా చేసుకుంటారు, పొలం పని అంటే ఎగిరెగి పడుతున్నావు ఎందుకే? అయ్యో అక్క బాగా గట్ల బెదిరిస్తాను ఏందక్క? స్వప్న మా అన్న అసలే అనకడు జనకడు, అసలు ఎవరికి బెదిరనే బెదిరడు తెలుసా? నేనొక్క కుక్కకున్ను ఇంట్లో మా పెళ్ళ పోరికి భయపడుతున్నాను. ఈయన కూడా తెలియదు. గదేరా తమ్మి భార్యకు భయపడేటోడు అనుకున్నావురా, తగ్గేదే లేదు. బావకు నీకంటే ఎక్కువనే బిల్డప్లు ఉన్నాయి. నీకెట్లా తెలుసు స్వప్న? చూస్తేనే కనబడతలేదు. చూసినావే మరదలు మా తమ్ముడు చెవు వరుకుతాను రమేష్ గాని. ఇగో మరదలు ఇది పక్క పంట ఆంధ్ర గాని పట్టుకొచ్చిన ఇలా పని చేయమంటే దానికి పౌరుషం బొరుతుకొస్తాంది. సత్యన్న అదినేమో గాని మరదలు ఏం దుక్కునే కొండబాకుందే. సరే గాని అన్ని మొక్కుని వచ్చిన పని చూసి అయ్యో మరదలు పాపం అన్ని మోసుకుంటే శ్వాసడక చచ్చిపోతాడు మనం. తమాషాలు ఆడావనుకో కారం పోసి కోసేస్తా. అబ్బో ఒరే రమేష్ మేము అదినే కోచి కారం పెడుతున్నట్రా. పల్లెత్తుల తప్పు నూరు అంటేనే పోయి పండుగలుస్తుంది. ఇదోట కోచి కారం పెడుతుందట. ఆడిది సత్యన్న మీకు లవ్ కదానే? అప్పుడు లవేరా రమేష్, ఇప్పుడు కొవ్వు 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 కదైతాంది. మీ అదినే మీ ఆంధ్ర అదినే. నిజమే అన్న, పెళ్లి కాక ముందు బందర్లాడ్ లెక్క బాగానే ఉన్నావు, కానీ పెళ్లి అయినాకనే బాదుష లెక్క బక్కగానేవేందన్నా? తమ్మి నువ్వేమన్నా తక్కువ నారా? పెళ్లి కాక ముందు నువ్వు కూడా నూనె లెక్క ఉన్నగుండటోడివి, కానీ పెళ్లి అయినాక పెట్రోల్ లెక్క రోజు తాగరైపోయి సన్నగా అయిపోతున్నావురా. మేడు పని లేక ఇంట్లో పౌడర్లు పూసుకొని పనికి వచ్చినాం అనుకుంటానులా. అయ్యయ్యో వద్దమ్మా, గంత మాట మా మొగోళ్ళు అంటే మీ ఆడోళ్ళు మా మొఖాలు సిప్పలు ఉంచుతారా? అయ్యో నీ నల్ల మొహంగానా గుమ్మగా ఉండయా? వచ్చే ఆంధ్ర ముఖానా ఈ తెలంగాణలో ఈ టైంకి గమ్ము కాదే, వేసి మంచి గుమ్ముగా ఉంటారా. నల్ల ముఖం అంటున్నావా? నల్ల ముఖం అంటే లోకల్ అనుకుంటువా? ఇగో ఆఫ్రికాలు మొత్తం నా చుట్టాలే తెలుసా. మొన్న సంక్రాంతి పండగ వస్తా అంటే వద్దురా పుష్ప సినిమా ఉంది అక్కడ చూసుకుంటారా అని చెప్పిన. ఎందుకంటే ఇక్కడ భయపడతాడు, నా ఒక్క కలర్కే భయపడుతుంటే మా చుట్టాలు వచ్చారనుకో మొత్తం తెలంగాణ ఆంధ్ర మొత్తం షేక్ అయిపోద్ది. సత్యన్న ఈ ఆడేళ్ళతోటి అని అనిపించుకోండి ఎందుకన్నా, ఏదో వచ్చిన పని చూసుకొని పోదాంపా. అవునే ఏమంటావు? పాప తొందర పని చేసుకొని పోదాం, వ్యానత్త పిల్లలకి ఇలా జెండా మందిరం కదా. అవునే నిజమే, పిల్లలు వచ్చే టైం అయింది. సత్యనా పోయేస్తామే మరి. పోయిరా తమ్మి పోయిరా. సరే అక్క, బాయ్ అక్క. సరే మే పోయేసిరా. వెళ్తాను. సరే వదిలే. వస్తాయి వాళ్ళకే స్కూల్ వ్యాన్ చెప్తా. అదే ఇలా మనోడు పొద్దుగా ఏం చెప్పింది తెలుసా? డాడీ డాడీ నీ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. ఏం గిఫ్ట్ ఏర్పడేనా? వాడు 2 ప్రైజులు గెలిచిండే. ఒకటేమో గిన్నె, ఒకటేమో గిలాస. బాపా బాపా గిన్నెల ముక్క తినమన్నాడు,
గిలాసలు సుక్క ఏమన్నాడు ఇవాళ అదే పని నా కొడుకు నాకు గిఫ్ట్ ఇచ్చాడు దా ఎంతైనా నీ కొడుకు కదా పదయ్యా నువ్వు చెప్పొచ్చినావు కానీ నాకు ఒక్కడికి రానే నువ్వు లేని ఆడేడికి వచ్చిండే సరే పద ఆడ ఆంధ్రాకు ఉన్నావు తెలంగాణకు వాటర్కు మధ్య వచ్చిండు అయ్యో ఎన్ని రోజులకయ్యా మా ఊరు ఎత్తినావు ఎంత బాగా అనిపించేసిందో భలే చెప్పినావయ్యా వచ్చింది అమ్మకాడు మాడ ఆంధ్రాకి ఆనందం ముంకొస్తుందేమే మరి గుంటూరు కారం ఏమనుకుంటున్నావా ఒక్కసారి అమ్మగారింటికి పోయి కారం తెచ్చింది లేదు కానీ గుంటూరు కారం అంటాం మా తెలంగాణ కారం తెచ్చని అన్నకుండా నువ్వు ఈ అయ్యకు పెడితే సరేలే ఏమో మా అబ్బని మా అన్నను పిలిచినట్టుగా పెట్టినట్టుగా నువ్వు చెప్తా అన్నట్టు ఆడుకుంటాడా మీ అబ్బా మీ అన్నగారు పిలిస్తే మన పండుగ రాపదు సంక్రాంతి పండక్కి సరే పెట్టినవు వాడు పెట్టిండే వెల్కమ్ టు సత్తన టీవీ మా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వారం మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు శరవతి బాయ్ బాయ్ పక్కనున్న గంట పిల్లలు మాత్రం గట్టిగా నొక్కాలి